సార్, నాకు కావాల్సింది 1500 కాదండి, 15 లక్షలు. ఏంటి 15 లక్షల? సార్, మీరే నాకు తప్పకుండా సాయం చేయాలి. చాలా అవసరంలో ఉన్నాను. ఈ డబ్బు నా కోసం కాదండి, మా అబ్బాయి కోసం. ప్లీజ్ ప్లీజ్ సార్. ఏంటేంటేంటేంటి, నీ కొడుకు కోసం నేను 15 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలా? ఒకవేళ ఇచ్చానే అనుకో, నెలకి 5000 జీతగాడివి, ఎలా తీరుస్తావు? తప్పకుండా తీరుస్తాను సార్. నా తలని తాకట్టు పెట్టైనా సరే. ఆపవయ్యా, నీ బోడి తలకి అంత విలువే ఉంటే ఆ తలని దించుకొని 5000 జీతానికి నా దగ్గర ఎందుకు పనిచేస్తావు? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి, ఎంతో అవసరంగా ఉంది. నాకు ఉందయ్యా 15 కోట్ల అవసరం. ఎవడిస్తాడు? అడగడానికి నీకు లేకపోయినా ఇవ్వడానికి నాకుండొద్దు సిగ్గు? చూడు, ఏదో కాస్త నమ్మకంగా పనిచేస్తున్నావని నీకు చనువిచ్చాను. ఈ మాత్రానికే నన్ను ముంచేంత గొప్ప ప్లాన్ వేసావనుకో, నీ ఉద్యోగం ఓడగొట్టి అదిగో ఆ నెత్తి మీద కనిపిస్తున్నాయే ఆ 4 వెంట్రుకల్ని గొరిగించి ఇంటికి పంపిస్తాను. జాగ్రత్త. హ్మ్. 15 లక్షలు కావాలట, 15 లక్షలు. చూడు, బొచ్చే సైజును బట్టి ముష్టడుకోవాలయ్యా. అర్థమైందా? వెళ్ళా. హలో కోటేశ్వరరావు గారు, రండి రండి, కూర్చోండి. బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు బయటికెళ్ళారే ఓ సాల్తీ, ఆయన ఎవరు? తన హరిప్రసాద్ అని నా దగ్గరే గుమాస్తాగా పనిచేస్తున్నాడు. నెలకు 5000 జీతం, 15 లక్షలు కావాలంటూ వచ్చాడు. నా కోసం కాదు, నా కొడుకు రాంప్రసాద్ కోసమని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు. నా చెవిలో ఏమన్నా పూలు కనిపిస్తున్నాయా? అందుకేగా బాగా పెట్టారు బొచ్చా ముష్టి అని. అయితే అంతా విన్నారన్నమాట. అంతా వినలేదు, కొంచెం విన్నాను, మిగతాది ఊహించుకున్నాను. లేకపోతే నెత్తి మీద బొచ్చే లేనివాడు నా చేతికి బొచ్చిద్దామనే అన్నన్నా. ఏం చెప్పారండి, బొచ్చు లేనోడికి బొచ్చా? ఏమిటండి, ఏం జరిగింది? అయ్యో, కాస్త నవ్వు ఆపి ఏం జరిగిందో చెప్పండి. అయ్యో, చెప్పమంటున్నానా? వచ్చలేనోడు ఓడికుండా అయిపోయినోడు 15 లక్షలు అప్పడిగాడట. ఎవరి గురించండి? నీ వియ్యంకుడు గురించి. మన వియ్యంకుడు గారా? గారే బొచ్చ పట్టుకుని ముష్టెత్తుకునే స్థితికొచ్చాడు. ఏమండి, ఏంటండి ఆ మాటలు? ఇవి మాటలు కావు రాత, నా గుండెలో రగులుతున్న మంటలు.
మన కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆ కుటుంబం నడి రోడ్డు మీదకి రాబోతోంది. మన అర్చన్ని క్షోభ పెట్టిన ఆ దుర్మార్గుడు అంతకంతా అనుభవిస్తున్నాడు. ఏమండి, ఎంతైనా అతను మన అల్లుడండి. కాడు, కానే కాడు. ఏ క్షణమైతే మన కూతుర్ని ఆ ఇంటి గడప దాటి బయటికి పొమ్మన్నాడో ఆ క్షణమే నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు. అయ్యో తప్పండి. ఏమిటి రాధా తప్పు? ఏమిటి తప్పు? అత్తవారింట్లో 4 గోడల మధ్య మన కూతురు నరకాన్ని అనుభవిస్తుంటే ఒక్కళ్ళు కనీసం ఒక్కళ్ళైనా దాని గురించి పట్టించుకున్నారా? లేదు. అప్పకింతల రోజు మా కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటామని నమ్మబలికిన వాళ్ళు దాని బతుకు నట్టేట మునిగిపోతుంటే దాని పక్కన ఆసరాగా ఏ ఒక్కరైనా నిలబడ్డారా? లేదు. ఒడ్డు నిలబడి చూస్తూ ఉండిపోయారు. నువ్వు చేస్తున్నది తప్పురా గాడిదా అని ఆ రామ్ ప్రసాద్కి ఆ తల్లిదండ్రులు ఇద్దరిలో ఏ ఒక్కరైనా వాడికి బుద్ధి చెప్పారా? లేదు. అయ్యో ఏమండి, ఏం రాధా, నా మాటలు వినలేకపోతున్నావా? మరి అర్చన అత్తమామలు చేసిందేమిటి? ఇదేగా. నోరున్న మూగవాళ్లాగా, చెవులున్న చెవిటి వాళ్లాగా, కళ్ళున్న గుడ్డి వాళ్లాగా నటించలేదు. చెప్పు. అలా జరుగుతుందని వాళ్ళకి మాత్రం ఏం తెలుసండి? అబద్ధం. అది పచ్చి అబద్ధం. ఒకే ఇంట్లో ఉంటూ కొడుక్కి కోడలికి మధ్య ఏం జరుగుతోందో మాకు తెలీదు అని ఏ అత్తమావలన్నా అంతకు మించిన అబద్ధం ఇంకేది ఉండదు. అది పచ్చి అబద్ధం. రాధా, ఆ ఇంట్లో ఏ ఒక్కళ్ళు పట్టించుకోకపోవడం వల్లే అర్ధరాత్రి పూట దిక్కు లేక మన కూతురు ఆ ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళైంది. ఏ ఒక్కరైనా ఏమైందో ఎక్కడుందో కనుక్కున్నారా రాధ? లేదు. అందుకే ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు నా కళ్ళల్లో ఆనందం తుణికిసలాడింది. నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. అంతేకాదు రాధ, ఇంకా వాళ్ళు నరకాన్ని అనుభవించాలి. నా కూతురు కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టుకి బదులుగా వాళ్ళు శిక్ష అనుభవించి ఒక్కొక్క మెట్టు దిగజారి పాతాళంలోకి కూరుకుపోవాలి. అప్పుడు నేనది చూసి సంతోషంగా నవ్వాలి. డాక్టర్, ఏంటి గ్రేసీ? కొంతమంది పేషెంట్స్ మిమ్మల్ని కలవాలని వచ్చారు. అరే, ఎవరూ లేరు కదా, వాళ్ళని వెయిటింగ్లో ఎందుకు ఉంచావు? రమ్మను. పేషెంట్స్ అంటే ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు కాదు డాక్టర్. మరి గతంలో మన దగ్గర వైద్యం చేయించుకున్న వాళ్ళు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని మీకు కృతజ్ఞతలు, అభినందనలు చెప్పాలని వచ్చారు. ఐ సీ. కృతజ్ఞతలు సరే, అభినందనలు ఎందుకట? మీకు పెళ్లి కుదిరిందని తెలిసి మనస్ఫూర్తిగా అభినందించాలని వచ్చారు. సరే పద. నమస్కారం డాక్టర్ గారు. మీ దయ వల్ల జబ్బు పడ్డ వాళ్ళం పూర్తిగా కోలుకున్నాం. ఉచితంగా వైద్యం చేయడమే కాకుండా మాకు మందులు కూడా ఉచితంగా ఇచ్చి ఆదుకున్నారు. అందుకే మా సంతోషం కొద్దీ ఇస్తున్నాం. తీసుకోండి బాబు. అరే ఏంటివన్నీ? నాకు ఇలాంటివన్నీ నచ్చో. డబ్బులుంటే కానీ జబ్బులు నయం కానీ ఈ రోజుల్లో ఉచితంగా వైద్యం చేసి మాలాంటి పేదోళ్ళని ఆదుకుంటున్న మనసున్న మహారాజులు మీరు.
ఇంతకు మించి ఇంకేమీ ఇచ్చుకోలేని బడుగు జీవులం కాదనకండి బాబు. మా తృప్తి కోసం తీసుకోండి బాబు. సరే, మీ తృప్తి కోసం ఇదొక్కటి తీసుకుంటాను. మిగతావన్నీ పేషెంట్స్కి ఇచ్చి వెళ్ళండి. బాబు, మీలాంటి మంచి మనిషికి పెళ్లి కుదిరిందని తెలిసింది. పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో 10 కాలాల పాటు సంతోషంగా ఉండండి. మానవ సేవే మాధవ సేవని మాటలు చెప్పేవారిని చూస్తున్నాం కానీ మీలాంటి డాక్టర్ ఉండటం నిజంగా మా అదృష్టం బాబు. చాలు చాలు, ఒక డాక్టర్గా నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అంతే. మెడిసిన్స్ ఏమైనా కావాలంటే స్టోర్లో తీసుకెళ్ళండి. అవసరం లేదు బాబు, ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాం. మిమ్మల్ని చూడాలని వచ్చాం, చూసాం, చాలా సంతోషం బాబు. అలాగే. వెళ్ళొస్తాం. పదండి. హలో డాక్టర్. హలో హనీమూన్ పెళ్లి కొడక, కమాన్ రా. ఏంటి విశేషాలు? ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? ఏక్దమ్ సూపర్గా ఉంది. హనీమూన్ నుంచి ఎప్పుడొచ్చావు? నిన్నే రాగానే నీతో మాట్లాడాలని వచ్చాను. దేని గురించి? హనీమూన్ ట్రిప్ గురించి. ఓ, కళ్యాణ్, నేను నా శ్రీమతి పెళ్ళవగానే మున్నార్కి వెళ్ళాం. ఓ, వాట్ ఏ లవ్లీ ప్లేస్. మున్నార్లో మేమున్న వారం రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. ఐ సీ. అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. కళ్యాణ్, ఈ నెలలోనే స్వప్నతో నీ పెళ్లి కదా, మీరు కూడా హనీమూన్కి మున్నార్కే వెళ్ళండి. రియల్లీ యూ లైక్ ఇట్. మున్నార్ అంత బాగుంటుందా? అంత కాదు, ఎంత బావుంటుంది అని అడుగు. జీవితాంతం అక్కడే ఉండిపోవాలి అనిపించేంత హాయిగా, అక్కడి జ్ఞాపకాల్ని జీవితాంతం తలుచుకుని మురిసిపోయేంత తీయగా ఉంటుంది. థ్యాంక్ యూ. మేం కూడా హనీమూన్కి అక్కడికే వెళ్తాం. నిజంగానా? ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే కోటి వాళ్ళ మీద అంత పగని ద్వేషాన్ని పెంచుకున్నాడా? అదే నా భయం కూడా. మీరే చెప్పండి అన్నయ్య గారు. ఎంత కాదనుకున్నా అల్లుడు కష్టాల్లో ఉంటే ఆదుకోకపోవడం, సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా కసిగా నవ్వుకోవడం పద్ధతేనంటారా? అర్థమైందమ్మా, కానీ నీకు తెలుసు కదా, కొన్ని విషయాల్లో కోటి ఎవరు చెప్పినా వినడు. అందుకే ఆయనకి తెలియకూడదు అనుకుంటున్నాను. అంటే ఎలాగైనా ఓ 15 లక్షలు హరిప్రసాద్ గారి కుటుంబానికి అందజేయాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. నీ ఆలోచన బాగానే ఉందమ్మా, కానీ ఆచరణే చాలా కష్టం. ఏ అన్నయ్య గారు, ఎందుకని? ఎందుకంటే నువ్వు ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వలేవు, నేనెవరో కూడా వాళ్ళకి తెలీదు. మరి ఇలాంటి స్థితిలో ఏం చేయాలో సలహా చెప్తారనే మిమ్మల్ని రమ్మన్నాను. ఎలా అయినా సరే అల్లుడు తల దించుకోకుండా కాపాడాలి. కానీ ఈ సంగతి కోటికి తెలిస్తే తిడతారు, కోపాన్ని పట్టలేక కొడతారు. అయినా సరే అలాగేనమ్మా, నువ్వంత పట్టుదలగా ఉన్నప్పుడు ఇక తప్పేదే ఉంది. ఎలాగోలా ఆ 15 లక్షలు నేనే సర్దుబాటు చేస్తాను. మీ వియ్యంకుడిని ఒప్పించి ఆ డబ్బు అప్పుగానే ఇస్తాను. పగతో పంతంతో నీ భర్త రగిలిపోతుంటే దయతో కరుణతో ఇంత సాహసానికి పూనుకున్నావు చూడు. ఆ మంచి మనసే ఏనాటికైనా దూరమైన నీ కూతుర్ని దగ్గరయ్యేలా చేస్తుంది. అపార్థాలతో విడిపోయిన ఆ భార్యాభర్తల్ని తప్పకుండా కలుపుతుంది. ఉంటానమ్మా. భగవంతుడా, నా గోవిందు అమాయకుడు, కల్లా కపటం తెలియనివాడు, నా మీద ప్రేమను తప్ప ఈనాడు విసుగుని కోపాన్ని ప్రదర్శించనివాడు.
నేను తల్లిని కాబోతున్న శుభవార్తని చెప్పాలనుకుంటే నా గోవిందాన్ని నాకెందుకు దూరం చేశావు? చెప్పు స్వామి, నాకెందుకు దూరం చేశావు? అమ్మా తల్లి, నా భర్తకి ఎలాంటి కష్టం రాకుండా చూడు, ఎలాంటి ఆపదలోనూ పడకుండా కాపాడు. అయ్యయ్యయ్యో, ఏంటి కల్పన? నీ గోవిందం క్షేమంగా ఉండాలని నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తుంటే హారతి కొండెక్కిందేంటి? అశుభం కదూ, అమంగళం కదూ? హారతి కొండెక్కింది అంటే ఈ పాటికి నీ గోవిందం ప్రాణాలు కూడా... సౌందర్య, నీ నోటికి మంచి మాటలే రావా? అయ్యో, నేనేమన్నానత్తయ్యా? పెద్దవాళ్ళు మీరే కదా అంటూ ఉంటారు, హారతి కొండెక్కినా దీపం ఆరిపోయినా ఆ ఇంట్లో ఏదో అశుభం జరుగుతుంది అని. చాలే ఊరుకో. అమ్మా కల్పన, తన మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. అల్లుడికేమీ కాదు. కాకూడదని నేను కూడా అంటున్నానత్తయ్యా. కానీ గోవింద కనిపించకుండా పోయాడు కదా, అది కూడా పరాయి వాళ్ళ 15 లక్షల్ని ఎత్తుకుపోయి. వదినా, ఏం మాట్లాడుతున్నావు? నలుగురు అనుకుంటున్న మాటే ఆడపడుచు. ఆ 15 లక్షల్ని పుచ్చుకుని గోవిందం పారిపోయాడు అని. సౌందర్య, అయ్యో, నా మీద అరుస్తారేంటి? ఇది నా మాట కాదత్తయ్యా, అందరూ గుసగుసలాడుకుంటున్న మాట. వదినా, ఎవరు ఎన్ని చెప్పినా అది పచ్చి అబద్ధం. మా ఆయన అలాంటి వాడు కాదు అని నీకు తెలుసు కల్పన. కానీ ఊర్లో వాళ్ళకేం తెలుసు? డబ్బు తీసుకుని కనిపించకుండా పోయిన వాణ్ణి పరారైపోయాడు అనే అంటారు. సౌందర్య, 15 లక్షలు తీసుకొని పారిపోవలసిన కర్మ నా అల్లుడికి ఏం పట్టలేదు. వాళ్ళు కోటీశ్వర్లు, ఆ సంగతి మర్చిపోకు. మనం కూడా కోటీశ్వర్లమే ఒకప్పుడు. మరి ఇప్పుడేం చేస్తున్నావు? మీరేమో అంట్లు తోముతుంటే మీ ఆయన గారేమో ఫైళ్లు మోస్తున్నారు. వదినా, కష్టపడి పని చేయడం తప్పు కాదు, పాపము కాదు. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావు కల్పన. కష్టపడి పని చేసుకోవడం తప్పు కాదు, పరాయి వాళ్ళ డబ్బుని ఎత్తుకుపోవడమే తప్పు, పాపం, నేరం, ఘోరం కూడా. ఆ ఘోరాన్ని చేసినందుకే నీ మొగుడు అడ్రస్ లేకుండా అజ్ఞాతంలో దాక్కున్నాడు. నువ్వేమో నీ గోవిందం కనిపించడం లేదు అంటున్నావు. కానీ రేపు పట్టుపడితే పోలీసులు ఏమంటారో తెలుసా? దోపిడీ చేద్దామనుకుని దొరికిపోయాడు అంటారు. వదినా, సౌందర్య, అసలు నీకు మనసు అనేది లేదా? భర్త జాడ తెలియక అది కుమిలిపోతూ ఉంటే ఇంకా నీ మాటలతో కుళ్ళపడుస్తావా? ఏ తప్పు చేయని నా అల్లుడి మీద దొంగని ముద్ర వేస్తావా? చీచి చిచి, నేను వేయడమేంటి? కల్పన తల్లి కాబోతోంది అని తెలిసిన క్షణంలోనే మీ అల్లుడు దొంగ అనే ముద్ర ఆల్రెడీ పడిపోయింది. పాపం, కల్పన ఇప్పుడు ఆ దొంగోడి ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తోంది. అంటే ఇంకొన్నాళ్లలో మన ఇంట్లో మరో బుల్లి దొంగ పుట్టబోతున్నాడన్నమాట. అవును, మరి దొంగ కడుపున పుట్టేది దొంగే కదా. సౌందర్య, నువ్వు నా అల్లుడి గురించి నువ్వు
నా ఇంటినే దోచేసిన నువ్వు మాట్లాడుతున్నావా? దొంగలెవరో దొరలెవరో అందరికీ బాగా తెలుసు. హ! నా అల్లుడు స్వాతి ముత్యం లాంటి వాడు. అలాంటి వాడి గురించి ఇంకొక ముక్క మాట్లాడేవో ఏం చేస్తానో నాకే తెలీదు. అన్నపూర్ణ, ఇలా రా. ఏమండి? ఏం కంగారు పడక అన్నపూర్ణ, డబ్బు దొరికింది. ఇదిగో ఇదిగో 15 లక్షలు. ఇంత డబ్బు? ఎవరో పుణ్యాత్ముడు పేరు మాధవరావుట మనం బాగా ఉన్న రోజుల్లో నా దగ్గర పనిచేశాట. తను నాకు గుర్తు లేకపోయినా తనకి నేను చేసిన సహాయం మాత్రం గుర్తుందట. అందుకే అయ్యా హరిప్రసాద్ గారు, మీరు డబ్బు అప్పు కోసం తిరుగుతున్నట్టు విన్నాను. ఇదిగో నేనిస్తాను 15 లక్షల అప్పుగాను, తీసుకువెళ్ళండి. దీనికి వడ్డీ కూడా కట్టక్కర్లేదని తీసుకొచ్చిచ్చాడు. ఇదిగో మనం ఇంకేం భయపడనక్కర్లేదు, ఎవరిని ఇంకేమీ అడగనక్కర్లేదు. ఈ డబ్బును తొందరగా తీసుకెళ్ళి తన నోటుకొచ్చినట్టు తిట్టిందే ఆ ఇంటి కాబోయే కోడలు స్వప్న, ఆ అమ్మాయి మొహాన్ని కొట్టి నా కొడుకు అల్లుడు డబ్బు కోసం కకృతిపడే అల్పులు కారు అని చెప్పు. వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి మరీ వెళ్ళు. వెళ్ళండి పూర్ణ. అలాగేనండి. మీరన్నట్లే 4 దులిపేసి లెక్క సరిపోయిందని చెప్పేసి వస్తాను.